మా వదంతో కాస్త జాగ్రత్త. మీకైనా టిపికలా? అంటే నీ కంటికి నేను టిపికల్ గా కనిపించానా? అయ్యో, నేనొక పిచ్చి మాలోకాన్ని కాబట్టి అట్ట నెట్టుకుంటూ సర్దుకుంటూ వచ్చేసాను. సంసారం అంటేనే సర్దుకోవడం కస్తూరి. అంతేకాని మీ చేతకానితనమని మాత్రం అనుకోరే. ఈ డిసీజ్ కి ట్రీట్మెంట్ తప్ప క్యూర్ ఉండదు. కస్తూరి, మౌనిక, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? అవునవును, ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నాను. ఏంటి? హ? నాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావని అడగనులే, ఎందుకంటే నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. అవును, ఈ ఊరొచ్చేవేంటి? నేనొచ్చి 1 year అయింది కస్తూరి. ఆయన ఈ ఏరియాలో కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. హ, మీ ఆయన ఏదైనా కంపెనీలో పనిచేస్తారా? ఆయన చేయరు, చేయిస్తారు. ఆయన కంపెనీకి ఓనర్. అవునా? అవును. ఇంతకీ నువ్వెక్కడుంటున్నావు? నేనా? నేను నేను 2 వీధులు దాటిన తర్వాత సెంటర్ వస్తుంది కదా, ఆ వీధంతా కాస్ట్లీ బిల్డింగ్లు ఉంటాయి కదా, అక్కడుంటున్నాను. అవునా? నడుచుకుంటూ వస్తున్నావేంటి? మార్నింగ్ వాక్. ఇప్పుడు మార్నింగ్ వాక్ ఏంటి? నేనెప్పుడు మిట్ట మధ్యాహ్నమే వస్తుంటాను, అలా అలవాటైపోయింది. వాకింగ్ అయిపోయిందా? అయిపోయింది. అయితే పద, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అయ్యో రామా, నీకెందుకు శ్రమ, నేను వెళ్తానులే. ఇందులో శ్రమే ఉంది, పద. నేను ఫోన్ చేస్తే 4 డ్రైవర్లు 4 కార్లు పట్టుకుని వస్తారు, నేనే వద్దని చెప్పాను. పైగా వాకింగ్ కదా, నగలు కూడా పెట్టుకుని రాలేదు. దీనికేమీ లేవేంటి, ఒట్టి నల్లపూసలే వేసుకుని తిరుగుతుందే అనుకుంటున్నావేమో. ఇప్పుడు నేను నగల గురించి అడగలేదే. మాట వరుసకు చెప్తున్నాను. అవును, ఇవన్నీ నిజమైన బంగారు నగలేనా? గిల్ట్ నగలు వేసుకోవాల్సిన అవసరం మనకేంటే? అవునవును, మనకు అంత కర్మేం పట్టింది? మీ ఆయన కోటీశ్వరుడే, మా ఆయన కోటీశ్వరుడే. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయన ఏం చేస్తుంటారు చెప్పు. మా ఆయన వీకే సాఫ్ట్ సొల్యూషన్స్ కి CEO. అవునా? అవును మరి. వి అంటే వినోద్, కే అంటే కస్తూరి. వావ్, గుడ్. థ్యాంక్ యూ. సరే, మీ ఇల్లైనా చూసినట్టుంటుంది, పద వెళ్దాం. ఇప్పుడెందుకు, మంచి రోజు చూసుకుని పిలుస్తానులే. పోనీ మా ఇంటికి వెళ్దాం, పద. మీ ఇంటికా? ఇంకోసారి వస్తానులే. అదేం కుదరదు, కలవ కలిసాం. నువ్వు మా ఇంటికైనా రావాలి, నేను మీ ఇంటికైనా రావాలి. మీ ఇంటికి వెళ్ళడమే బెటర్లే. అయితే రా, కూర్చో. తీసుకొచ్చారా?
ఏంటి మీరు చేస్తున్న పని? ఈ కత్తికి వాళ్ళ గొంతులు కోసేంత పదును ఉందో లేదోనని చూస్తున్నాను. చాలా పదునుగా ఉంది. మన కోపానికి, మన పగకి అగ్ని పర్వతంలా ఎంత వేడుందో ఈ కత్తికి కూడా అంతే వేడుంది. ఈ వేడిని వాళ్ళ రక్తంతో చల్లార్చాలి. ఆ వజ్రముని నన్ను చంపడానికి కత్తికి ఆయుధ పూజ చేశాడు. నేను కూడా ఈ కత్తికి ప్రతీకార పూజను చేస్తాను. నీ ధైర్యం చూస్తుంటే నాకు భయం వేస్తోంది. నాది ధైర్యం కాదు, తెగింపు. చావో బతుకో తేల్చుకునే తెగింపు. డెలివరీ అవ్వగానే చంపుతానంటున్నారు కదా, ఎలా చంపుతారో చూస్తాను. ఆఖరి క్షణంలో ఏదైనా జరగొచ్చని శశితో చెప్పాను. మాటని నిలబెట్టుకుంటాను. ఒకే ఒక్క పోటు దాని గుండెల్లో దించాలి. వాళ్ళని చంపడానికో నువ్వు చావడానికో నువ్విక్కడెందుకుండాలి? ఇదే మంచి అవకాశం అనుకుని తప్పించుకుని వెళ్ళిపోవచ్చు కదా. నేను అడిగిన సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక మీరు బయలుదేరండి. చాలా పెద్ద సాహసం చేస్తున్నా. సాహసం చేస్తేనే కదా మనం కోరుకున్నది జరుగుతుంది. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకండి, బయలుదేరండి. సరే, జాగ్రత్త. నా భర్తని చంపాలని చూస్తారా? నా కుటుంబానికి అన్యాయం చేస్తారా? రండి, ఒక్కొక్కరిని కసిదీరా పొడుస్తాను. ఇలాంటి కారు, ఇన్ని నగలు నాకెప్పుడొస్తాయో. ఏంటలా చూస్తున్నావు? ఆహా, మా ఆయనంటే మొదటి నుంచి రిచ్చే. మీరెప్పుడు ఎంత రిచ్చేయరా అని. ఒక లక్ష్యం పెట్టుకుని కష్టపడితే దేవుడే అన్నీ ఇస్తాడు కస్తూరి. మరి మాకివ్వడే ఏంటి? ఆహా, నువ్వు చెప్పిందే నిజం అంటున్నాను. చాలా రోజుల తర్వాత ఇలా కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఇంకేంటి సంగతులు? నువ్వే చెప్పాలి. పిల్లలా? ఇంకా అదృష్టం కలగలేదు. మాకే తినడానికి దిక్కులేదు, ఇంకా వాళ్ళొకటి. నాకొక బాబు, వాడికి 6 months. అవునా? సూపర్. వామ్మో, ఇంత పెద్దిల్లా.
రా కస్తూరి. ఎలా ఉంది కస్తూరి మా ఇల్లు? చాలా చాలా బాగుంది. నేను కోరుకునేది కూడా ఇలాంటి ఇల్లే. ఇలాంటి ఇల్లేంటి, మీకింతకంటే పెద్దిల్లు ఉండుంటుంది కదా. ఉంది ఉంది, 1 కాదు 4 ఉన్నాయి. కానీ దేవుడికదే ఇలాంటిది లేదు, కట్టించుకోవాలి. అవునా? అయితే దీనికి డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ని నీ దగ్గరికి పంపిస్తానులే. రా కస్తూరి, కూర్చో. శివా, మేడం, మన ఆర్కిటెక్ట్ విజిటింగ్ కార్డ్ తీసుకురా. కంగారేం లేదు, తర్వాత తీసుకుంటాను. అయ్యగారు ఏం చేస్తున్నారు? ఎవరో ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నా మేడం. నువ్వు వెళ్ళు. అలాగే మేడం. లక్ష్మి, అమ్మగారు. మా ఇద్దరికి కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. తీసుకోరా. నేను అడిగింది 10,000 రా, ఇది 50,000. ఈ రోజుల్లో కూడా నీలా హానెస్ట్గా ఉండటం చాలా కష్టం రా. ఇంత పెద్దిల్లు ఎప్పుడు కొనుక్కుంటానో. నేనన్నా అప్పుడప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మోరల్ వాల్యూస్ పక్కన పెట్టాల్సి వస్తుంది. నువ్వు మాత్రం అదే వ్యక్తిత్వంతో బతుకుతున్నావు. నాకంటే నువ్వే చాలా గొప్పవాడివిరా. ఎందుకురా అంత పెద్ద మాటలు? డబ్బున్నోడి కన్నా గుణమున్నోడే గొప్పోడ్రా. నేను ఇంకాసేపు ఇక్కడే ఉంటే నువ్వు పొగడ్తలతో ముంచేస్తావురా. నేను బయలుదేరుతాను. అలాగే. సమయానికి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకేరా. నీ బైక్ ఏదో ప్రాబ్లం ఉందన్నావు, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. నేను ఆటోలో వెళ్తారా, వస్తాను. కాఫీ తాగి వెళ్ళరా. తీసుకో. అమ్మగారు కాఫీ. షుగర్ తక్కువ ఉంటుంది, నీకు కావాలంటే వేసుకో. తీసుకో. మా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు కదరా. వద్దురా, ఇప్పుడు చేస్తున్న ఆఫీస్ చాలా బాగుంది. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఏంటలా చూస్తున్నావు? కప్పుకేమైనా అంటిందా? లేదు లేదు, కప్పు బాగుంటేనే చూస్తున్నాను. ఓ, మా వారు సింగపూర్ నుంచి తెప్పించారు. ఓ, పద కస్తూరి, మా వారికి పరిచయం చేస్తాను. రా. అప్పుడే వచ్చేసావేంటి మోనికా? దారిలో నా కాలేజ్ మేట్ కనిపిస్తేను వెనక్కి వచ్చేసాను. కస్తూరి, మా వారు. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చో కస్తూరి. పర్లేదులే. మోనికా, వీడు వినోద్, నా యూనివర్సిటీ ఫ్రెండ్. హలో అండి. హలో. ఇక నేను బయలుదేరుతాను మౌనిక. ఒక్క నిమిషం ఉండవే, నీ గురించి చెప్పని. యాండి, కస్తూరి వాళ్ళ ఆయన వీకే సాఫ్ట్ సొల్యూషన్స్ కి CEO అంట.
మనకంటే ఎక్కువ పనివాళ్ళు, ఎక్కువ కార్లు, ఎక్కువ బిల్డింగ్లు ఉన్నాయంట. అన్ని ఉండి కూడా ఎంత సింపుల్ గా ఉందో చూడండి. రియలీ గ్రేట్. నాలాగే కస్తూర్కి కూడా చాలా మంచి హస్బెండ్ ఉన్నాడు. ఇది వద్దు వద్దు అంటున్నా ఏకంగా దుబాయ్ నుంచి ఆర్నమెంట్స్ తెప్పిస్తారంట. సరే మౌనిక, నేను బయలుదేరుతాను. మా ఆయనకి లంచ్ బాక్స్ పంపించాలి. కస్తూరి గారు, మీ వారు ఏ కంపెనీ సీఈఓ అన్నారు? వీకే సాఫ్ట్ సొల్యూషన్స్. వీకే సాఫ్ట్ సొల్యూషన్ సీఈఓ రాధాకృష్ణ గారు కదూ? ఆయన నాకు బాగా పరిచయం అండి. ఆయన మిస్సెస్ మీరు? ప్లీజ్ టు మీట్ యూ అండి. మీ కంపెనీ టాప్ 10లో సెకండ్ పొజిషన్లో ఉంది కదూ? వాసు, నువ్వు చెప్పినట్టు వీకే సాఫ్ట్ సొల్యూషన్ సీఈఓ రాధాకృష్ణే. కానీ ఆ రాధాకృష్ణ ఈ కస్తూరి గారి భర్త మాత్రం కాదు. కస్తూరి గారి భర్త పేరు వినోద్. వినోదా? వినోదా? నా ఫ్రెండ్ భర్త గురించి మీకెలా తెలుసు? ఆ దౌర్భాగ్యుణ్ణి నేనే. కస్తూరి గారి భర్త మున్సిపల్ ఆఫీస్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసే చిన్న ఉద్యోగి. నెలకి కేవలం 15,000 రూపాయలు మాత్రమే సంపాదించే ఉద్యోగస్తుడు. ఆ డబ్బులు నెలసరి ఖర్చులకు సరిపోకపోతే ప్రాణ స్నేహితుడి దగ్గరకు 10,000 రూపాయల అప్పు కోసం వెళ్లే ఉద్యోగి. ఆ డబ్బులు నెలసరి ఖర్చులకు సరిపోకపోతే ప్రాణ స్నేహితుడి దగ్గరకు 10,000 రూపాయల అప్పు కోసం వెళ్లే ఉద్యోగి. అందరి భార్యలాగే నా భార్యకి గొప్పగా బతకాలనే ఆశలు ఎక్కువ. అందుకే మీ దగ్గర అబద్ధాలు చెప్పింది. నా భార్య గౌరవాన్ని కాపాడటానికి తను చెప్పిన అబద్ధాలను అబద్ధాలుగానే ఉంచొచ్చు. కానీ ఈ అబద్ధాలను కవర్ చేయడానికి మరో 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అప్పుడు మీ ఫ్రెండ్షిప్ మధ్య తేడాలు రావచ్చు. అందుకే నిజం చెప్పాను. ఏంటి ఇది? తనవన్నీ అమాయకత్వంతో చెప్పే అబద్ధాలేనండి. వస్తాను రా.
ఉన్నట్టు ఊహించుకోవడం. కోటి మందిలో ఒక్కరికి వచ్చే డిసీజ్. చెక్. గాయత్రి, ఇలా రా, ఒక గేమ్ ఆడదాం. నువ్వేదో పనిలో ఉంటావని నేను డిస్టర్బ్ చేయలేదు. అక్కడే ఉండిపోయావే, రా గాయత్రి. కూర్చో గాయత్రి. గాయత్రి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎవరేమన్నారు చెప్పు. గాయత్రి, ముందు ఏడు పాపు. నీ కంట్లో కన్నీళ్ళు నేను చూడలేను. ప్లీజ్ గాయత్రి, ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు అలా ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. చెప్పు గాయత్రి. వజ్రముని ఫ్యామిలీ గురించి నీకు తెలీదు. ఆ వజ్రముని బీదర్నే కాదు, కర్ణాటకనే రూల్ చేసే డేంజరస్ పర్సన్. లహరి, నా మాట విను. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఆ వజ్రముని దగ్గర నుంచి 10 లక్షల రూపాయల చెక్ ని పట్టుకొచ్చి నీకు చూపిస్తాను. అలా తీసుకురాలేకపోతే నా పేరు లహరినే కాదు,